గురుగారు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఇది చాలా మందికి సందేహం ఉన్న విషయం. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు కదా, అసలు వినాయకుడికి పెళ్ళి అయిందా లేదా? ఉత్తర భారతదేశంలో వినాయకుడికి వివాహమైనట్లుగా సిద్ధి బుద్ధి అనే ఇరువురు ఇల్లాండ్రు, శుభుడు లాభుడు అనే కుమారులు ఉన్నట్లుగా పురాణం వివరిస్తుంది. పురాణం అంటే ఏ పురాణం? ముద్గల పురాణం ఆ పురాణానికి ఉన్న పేరు. సిద్ధి సాధించే లక్షణం, బుద్ధి ఆలోచన శక్తి. వినాయకుడికి సాధించే తత్వం, ఆలోచన చేసేటటువంటి శక్తి, ఈ రెండూ చేకూరినప్పుడు ఏదైనా లాభమే అవుతుందిగా, ఏం జరిగినా శుభమే కలుగుతుందిగా. అవి ప్రయోజనాలు. కుమార స్వరూపంలో సంతానంగా శుభుడు లాభుడు. ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఏ ఇంటికి వెళ్ళినా మంగళమూర్తయే నమః అని వాళ్ళు మంగళమూర్తిగా గణపతిని స్మరిస్తారు. పూనా పరిసర ప్రాంతాలలో ఉండే అష్ట వినాయకుల దర్శనం చేస్తారు. ప్రధాన ద్వారానికి శుభ లాభ్ అంటూ దేవనాగరిలో రాసుకుంటారు. గణపతిని పూజిస్తారు. ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉండే రత్నం రాయి రూపంలో గణపతిని పూజిస్తారు. షోణా నది అనే నదిలో లభించేటటువంటి రత్నాలు రూపంలో, మనం రత్నం అనాలి, రాతి బిడ్డలను రత్న రూపంలో వినాయకుడికి ప్రతీకాత్మకంగా సేకరించి 6 కోణాలు, 4 కోణాలు, 5 కోణాలు, కోణాలలో ఉండే ఆ రాతిలో ఉండే స్వరూపాన్ని నిర్ణయాత్మకంగా ఆగమశాస్త్ర అనుకూలంగా ఉండే స్వరూపాన్ని నిర్ధారణ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి గణపతికి ప్రతీకాత్మకంగా పూజిస్తారు. కనుక వినాయకుడి వివాహమైందా? ఉత్తర భారతదేశ సంస్కృతిలో వివాహమైంది. అలాంటప్పుడు మనవారు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు ఎందుకు అని ఎందుకంటారు? తెలుగు రచయితలలో సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వారొక నవల రాశారు. వినాయకరావు పెళ్ళి ఆ నవల పేరు. ఆ పేరు పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ వినాయక్ వీర సావర్కర్ అలాంటి వారి పేరు, దేశనాయకుల పేర్లలో మనం తలుచుకుంటే శరీరం గర్వంతో ఉప్పొంగుతుంది. వినాయక అన్న పదం మనలో ఏకాత్మ భావాన్ని కలిగించే శక్తి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు బొంబాయి నగరంలో గణపతి పూజల పేరిట అఖండ భారతాన్ని ఒకటిగా చేసే ప్రయత్నం చేశారు. అలాగా మనం వినాయక అన్న శబ్దాన్ని చూస్తే దక్షిణ భారతదేశంలో వివాహానికి వినాయకుడికి సంబంధం ఏమిటా అనే సందేహం కలుగుతుంది. దక్షిణ భారతదేశంలోని వారికి జ్యోతిష పాండిత్యం ఎక్కువ. వినాయకుడు హస్తా నక్షత్రంలో జన్మించిన దైవం. హస్తా నక్షత్రాన్ని ఇంగ్లీష్లో విర్గో అంటారు. స్పినిస్టర్, వివాహం కానటువంటి అమ్మాయి బొమ్మ ఆ చిత్రంలో మనం చూడవచ్చు. హస్తా నక్షత్ర కాలానికి హస్త రాశి లేక హస్త సంబంధంగా ఉండే కన్యా రాశి, కన్యా లగ్నం, ఈ కాలానికి రవి ఆ రాశిలో సంచారం చేస్తే వివాహం కావడం కష్టం. కన్యా రాశిలో లేక కన్యా లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు జన్మించిన వారికి వివాహం కాదు, అయినా విఫలమవుతుంది. కన్యా రాశికి కన్యా లగ్నానికి జ్యోతిషపరమైన ఇలాంటి విశ్లేషణలు అనేకం ఉన్నాయి. కనుక వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఇలా ఏర్పడింది. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.